तेलंगाना में नए राशन कार्ड्स जारी किए गए हैं। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने पीर के रोज़ तिरुमलगरी असम्बली हलक़े में नए राशन कार्ड्स तकसीम के प्रोग्राम का इफ्तिताह अंजाम दिया। तेलंगाना हुकूमत की इस स्कीम से 12 लाख गरीब और मुतवस्सित तबके के अफराद नए राशन कार्ड से इस्तेफ़ादा करेंगे। तेलंगाना में अब राशन कार्ड रखने वाले अफराद की तादाद 94 लाख तक पहुँच गई है और 3 करोड़ 50 लाख अफराद इससे फ़ायदा उठाएंगे। पीर के रोज़ नए राशन कार्ड्स प्रोग्राम के इफ्तिताह के बाद रियासत भर में उनकी दरख्वास्तों की जांच के बाद नए राशन कार्ड्स जारी किए जा रहे हैं। कलेक्टरों और अहदेदारों को हिदायत दी गई है कि अवाम की जानिब से दाखिल करदा दरख्वास्तों की जांच करते हुए नए राशन कार्ड्स जारी करें। कई बरसों से जारी इंतज़ार अब ख़त्म हो गया है और लाखों लोगों को तेलंगाना में नए राशन कार्ड्स मिल रहे हैं। हैदराबाद न्यूज़ उर्दू। నాయకుల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు అయిపోయినాయి, ఎమ్మెల్సీలు అయిపోయినాయి, ఎంపీలు అయిపోయినాయి. మా దయాకర్ ఎమ్మెల్సీ అయ్యిండు, మా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యిండు, ఆ పక్కల సత్యం ఎమ్మెల్సీ అయ్యిండు. 4 ఇస్తే 3 మీకే ఇచ్చినమా నల్గొండలకు. 4 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ఇస్తే 3 మీ నల్గొండకే ఇచ్చినమయ్యా. మంత్రులు మీ దగ్గరనే ఉన్నారు, ఎంపీలు అన్ని మీరే గెలిపించారు, అన్ని మీ నల్గొండకే ఇచ్చినాం. ఏది మిమ్మల్ని కాదనిలే. ఎందుకంటే ఈ నల్గొండలో నిఖార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కష్టపడతారు. కాబట్టి ఇవాళ మీకు అన్ని అవకాశాలు వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఈ నల్గొండ జిల్లాను ప్రత్యేకంగా చూసి ఇక్కడి పార్టీ కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత పార్టీ ప్రత్యేకంగా తీసుకుంటుంది. మా మిత్రులు మహేష్ గౌడ్ గారికి అధ్యక్షునికి నేను సూచన చేస్తున్నా, నల్గొండలకు ప్రత్యేకంగా సమయం ఇచ్చి వాళ్ళతోని కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తీర్చు. వాళ్ళకి జర ఆవేశం ఎక్కువ కానీ వాళ్ళు షెడ్యూల్ కాదు. జర కోపం వస్తే దాచుకునే తత్వం నల్గొండ జిల్లాకు లేదు. అందుకే ఈ కార్యకర్తలు గట్టిగా కోపంగా మాట్లాడతారు కానీ వివరించి చెప్తే అన్ని వింటారు. నాకు ఆ నమ్మకం విశ్వాసం ఉంది. చిన్న ఏమన్నా ఉంటే మనం అన్ని కూడా సర్దిద్దుకొని రాబోయే స్థానిక సంస్థలల్లో ఒక్క గంజాయి మొక్క కూడా మొలవనియొద్దు. ఎందుకంటే మీరు అనుకుంటే ఈ జిల్లాల బీఆర్ఎస్ అనేది ఉండదు, నేల మట్టం తూడ్చేసే శక్తి మీకున్నది. అందుకే మిత్రులారా ఇవాళ ఇది ఒక మంచి కార్యక్రమం. ఇక్కడ ఉండే మా అక్కల్ని మా చెల్లెళ్ళని నేను అడుగుతున్నా, ఇంటికి వెళ్ళండి, ఇంటి ఆయనతో మాట్లాడండి. చెప్తే ఇంటే సరే సరే, లేకపోతే ఆయనకు చెప్పకరి. ఎందుకంటే ఆయన అప్పుడప్పుడు అక్కడిక్కడ చూస్తాడు. సన్నబియ్యం ఇచ్చినమా లేదా ఆలోచన చేయండి. రేషన్ కార్డు వచ్చిందా లేదా ఆలోచన చేయండి. రైతు రుణమాఫీ జరిగిందా లేదా మీరు చూసుకోండి. ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటురా లేదా మీరు ఆలోచన చేయండి. రైతు భరోసా వచ్చిందా లేదా మీరు చూసుకోండి. గ్రామానికి మంచినీళ్ళు వచ్చినాయా లేదా మీరు చూసుకోండి. మీ అన్న, మీ సోదరుడు, మీ తమ్ముడు, మీ రేవంత్ అన్న ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కలుస్తున్నాడా లేదా చూడండి. ఆ ఏళ్ళ ముఖ్యమంత్రి ఎట్లుండే, ఇవాళ మీ అన్ననో మీ తమ్ముడో ఎట్లున్నాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ ఎవరు ఎట్లున్నా 10 ఏళ్ళు మనం ఉంటాం. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆశపడుతున్న వాళ్ళకు ఒంటె పెదాలంట ఊగులాడుకుంటూ ఉంటాయి, కింద నక్క కూర్చొని ఎదురు చూస్తుందంట ఒంటె పదాలు రాళ్ళు పడితే ఎత్తుకొని ఉరుకుదామని.